హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రొయ్యలు తలకాయలు తీసుకుంటాం కదా, ఆ తలకాయలతోని కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అవన్నీ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకునేటప్పుడు మంచి సువాసన వస్తుంది, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏగిపోయినవి ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే కళాయిలో ఆయిల్ ఏమీ వేయొద్దు, పొడి కళాయిలోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కాదు ఫ్రెండ్స్, ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర దాంట్లోనే వేసుకొని వేయించుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, కొంచెం కరివేపాకు వేగిన తర్వాత వెల్లుల్లి రేఖలు వేసుకుందాం. కరివేపాకు చేతితో పట్టుకొని నలిపితే ఇట్లా నలిగిపోయేలాగా వేగాలి. చూడండి, అందులోనే వెల్లుల్లి రేఖలు వేసాను. వేగిపోయింది ఫ్రెండ్స్, ప్లేట్లోకి వేసుకుందాం. ఈ కారం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎంతమందికి తెలుసో. ఎండు రొయ్యి తలకాయలు కారం చూడండి. ఇప్పుడు వేయించుకుని అన్నీ మిక్సీకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. చూడండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకుని దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకుని చూడండి, మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్, అంతే సర్వ్ చేసుకోవడమే.